play the song, please. అదొకటే తక్కువ. ఇలాగే ఉంటే మా బామ్మర్తి గారి అమ్మాయికి నాట్యం నేర్పి తీసుకెళ్ళి అమ్మాయి ఇప్పుడు ఎంత సంపాదించో తెలుసా నీకు? రూపాయే. నమస్కారం అండి, నా పేరు వెంకటరామయ్య చౌదరి. మా అమ్మాయి సావిత్రి. ఇది మా అమ్మాయి సావిత్రి. మా అమ్మాయికి నాట్యం అంటే పిచ్చి. అందరి ముందు నా పరువు తీసింది. ఏ హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. మనసారా నేను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిలుగా ఉందిలే దుర్గతి మేళం, ఉందిలే జన్మకు దైవ కారణం. నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. కలకే అంకితం నీ కణకణం, తెరకెన్నడో ఉందిలే రుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. ఆ అమ్మాయి చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. మీ హీరోయిన్ సావిత్రి. అవన్నీ వద్దు. వస్తారులేమో, రాకెక్కడ పోతారు. ముందు నువ్వు సీన్ విను. నువ్వు నీ స్నేహితురాలతో కలిసి కారులో వస్తూ ఉంటావు. అప్పుడు ఎడ్ల బండి మీద ఎదురుగా హీరో ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. గుడ్ గుడ్. నీ పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. వింతైన వంటకంబు ఇయాల వారి జిందు నాకే ముందు.
ఏమండి పింగిరి గారు, 100 రోజులు ఆడే పాటలు రాయబట్టి 100 ఏళ్ల పాటు పాడుకునేలా రాశారుగా. మా రాత బాగున్నది, మీ తీత బహు బాగున్నది. నీ రాత వారి తీతతో పాటు నా చేత కూడా బాగున్నారుగా. భలే చెప్పారు బాబాయ్ గారు. నవ్వింది చాలే అమ్మాయి, ఇప్పుడు నువ్వు మాయా శశిరేఖ. రంగారావులు ఎలా చేస్తావో చూద్దాంగా. సందేహం రోజు మాట, వారు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. చిత్రాసు దుషట చతుషటయ దుషట చతుషటయ. దుషట చతుషటయ. ఏ అమ్మాయి, ఈ రంగారావుతోనే పరాచిక్కలా? జాగ్రత్త. సావిత్రి, నువ్వా రంగారావు అన్నట్టు యాక్ట్ చేశావు. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నేను బాగా చేశానా లేదని మీరే చెప్పాలి. నువ్వు నా వెనకుండి ఆట పట్టిస్తున్నావు అనుకున్నా, కానీ ముందుండి మాయాబజార్నే నడిపిస్తున్నావు. ఇంటికి దిశ దించుకోమా. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి.